అందరూ నమస్తే అండి. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు వీడియోలో మన మెంతి పెరుగు అంటారు, మజ్జిగ చారు అంటారు, రకరకాల పేరుతో పిలుస్తారు. మనం మజ్జిగ చారు, చిక్కటి మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 లీటరు పెరుగు, 1/2 స్పూను ఆవాలు, సాయిపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర 4 1/2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, తగినంత ఉప్పు, మీరు ఎంత కలుపుకోవాలంటే అంత ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, తర్వాత 2 స్పూన్లు నూనె, కొత్తిమీర ముక్కలు కొద్దిగా, తర్వాత ఇంగువ కొద్దిగా, వెల్లుల్లిపాయలు గర్భాలు 3 ఇవి సిద్ధం చేసుకోండి. పెరుగును చక్కగా చిక్కగా శుభ్రంగా పెరుగు దానిలో పోసుకొని చల్లకంతో చిలకండి. కొద్దిగా నీరు పోసుకొని ముందు చిలకండి. నీరు పోయకుండా, ఎక్కువ నీరు పోయకుండా బాగా చిలికి, బాగా తొలకలు లేకుండా బాగా చిలకండి. చిలికిన తర్వాత దానిలో సరిపడా నీరు పోసుకొని ఉప్పు యాడ్ చేయండి. ఈ అల్లము, పచ్చిమిరకాయలు కచ్చాపిచ్చాగా మిక్సీ వేసి అందులో కలపండి. అవి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద బాండీ పెట్టి తాలింపు గింజలు వేపుకోండి. వేపిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయలు దంచి దానిలో వేయండి. వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేసి దూరగా వేపుకోండి. ఎక్కువ వేయకుండా, మరీ రంగు రాకుండా దూరగా వేపుకొని అలా ఉంచి మీరు ఇంగు కాలుకున్నారు, కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోండి. తర్వాత ఈ మీరు కలిపించిన మజ్జిగ దీన్ని తీసుకెళ్లి దానిలో కలపండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా దానిలో వేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది ఒకేసారి, తర్వాత కాకుండా. తర్వాత మజ్జిగ పోసుకోండి, మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇంగు కాలుకున్నారు కూడా ఇంగువ దానిలోనే యాడ్ చేసుకోండి. ఉప్పు ఇవన్నీ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఏ రకాలైన యాడ్ చేసుకోవచ్చు దానిలో మీరు. తర్వాత బాగా కలిపి మీరు దానిలో పైన కొత్తిమీర వేసుకొని కలిపి ఒక 10 నిమిషాల తర్వాత మీరు వాడుకుంటే చాలా రుచికరంగాను ఇదిగా ఉంటుందండి. దీనిలో ఇంకోటి ఏంటంటే, ఒకరు పులుపు తినేవారికి పులుపు చాలదు అనుకుంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా నిమ్మకాయ లైట్గా వేసి అయినట్టుగా కొద్దిగా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. మెంతి చారు, పెరుగు చారు, మజ్జిగ చారు ఇవన్నీ దీని నామకరణాలు చాలా ఉన్నాయి. ఏదైనా మనకి ఫేవరెట్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.